చెప్పేందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఇప్పటి వరకు మారినటువంటి జీవితాల యొక్క గణాంకాలను వివరిస్తూ మళ్ళీ ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఏం చేస్తానో చెప్తూ ఉంటే మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పదే పదే ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టానుసారం తిరుగుతా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 4 మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆయన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని, చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా, కిరాయి మూకలకి ఆయన ఏదో నాయకుళ్లాగా, ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా, కిరాయి మూకలకి రాయకుల్లాగా, లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్ కి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి. ఇటువంటి వ్యక్తి వలన పేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకపోతే, తన్ని తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారి సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట, నిన్ను నమ్మం బాబు, మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతి స్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం సీఎం జగన్ గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, నిన్న కన్నా నేడు, నేటి కన్నా రేపు వారి జీవితాలు బాగుండాలని, వారి పిల్లల జీవితాలు బాగుండాలని, పేద ప్రజలు డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదువుకోవాలని, నాణ్యమైన విద్యని అందిస్తూ, ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో ఒక తరాన్ని మార్చాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సరస్వతి దేవికి మారు రూపంగా మారిపోయారని పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతా ఉన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మకి సొంత ఇంట్లో ఉండాలనేటువంటి కళ ఉంది. ఆ కళని సాకారం చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వారిని సొంత ఇంటి కళ సాకారం చేయాలని ఇప్పటికే సుమారు 9.2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, మిగతా వాటిల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతా ఉన్నాయి. మరి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వేగంగా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కళని సాకారం చేసి పూర్తి చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తా ఉన్నారు. అటువంటి పని ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఎక్కడైనా చెప్తున్నారా? ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ వ్యానుల మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం. ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడమే, అంతేగాని ప్రజలకి మంచి చేస్తామని కానీ, ప్రజలకి మేలు చేస్తామని కానీ, పథకాలు ప్రవేశపెడతామని కానీ ఎక్కడ మాట్లాడట్లా వాళ్ళు.
ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెలగొక్కోవడం, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడం. ఎట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎట్లాంటి కూటములు ఈ రాష్ట్రానికి అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల జీవితాన్ని మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. అందుకని పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. ఈ రోజున ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని పూజిస్తున్నారంటే ఆయన యొక్క పరిపాలన విధానం, పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ, వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కమిట్మెంట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని జననాయకుడిగా ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని కొలుస్తా ఉన్నారు. మాట మాటికి నిరుద్యోగం, ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా? అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కావా? అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావా? నిరుద్యోగం మీద కూటమిలో ఏ నాయకుడితో అయినా సరే, చంద్రబాబు గారితో అయినా, పవన్ కళ్యాణ్ గారితో అయినా, ఆ పార్టీలో ఏ నాయకులతో అయినా సరే, నిరుద్యోగం మీద చర్చించేటువంటి దానికి మేము బహిరంగంగా సిద్ధంగా ఉన్నాం. గణాంకాలతో సహా బయటికి వస్తాం. ఎవరైనా సరే దీని మీద మాతో మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల్ని మేము కొనసాగించాం అని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారు అండ్ కోక్ గాని ఆయన కూటమికి గాని ఉందా? ఈ సవాల్ని స్వీకరించాలి. మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాకు బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. వెబ్సైట్లోంచే మాయం చేసినటువంటి వ్యక్తి, మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచే ఆయన మాయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని కలలో అన్న అమలు చేయగలదా చంద్రబాబు నాయుడు గారు? కనీసం వాస్తవంలో కాదు, కలలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు కలలో అన్న అమలు చేయగలరా? ఆయనకి ఎంతసేపు కూడా పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా. అందుకే ఆయన అధికారంలోకి వస్తారు. వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మరి 50% పైగా చట్టసభల్లో తీసుకెళ్ళడానికి, అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో 100కి పైగా స్థానాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ వర్గాలన్నీ కూడా చట్టసభల్లో ప్రవేశించాలి, వాళ్ళ ఆత్మగౌరవం పెరగాలనేటువంటి ఒక గొప్ప సిద్ధాంత భావజాలంతో ముందుకెళ్తున్నారు. కాబట్టినే ఆయన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాస్తవ రూపంలో అమలు చేస్తున్నారు. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సామాజిక విప్లవకారుడని ఈరోజు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా కొనియాడుతా ఉన్నారు. ఆయన సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత అమరావతిలో దెబ్బతింటదని, పేద సామాన్య వర్గాలు ఎవరు కూడా అక్కడ నివాసం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులో వేసి ఆయన్ని నిలుపుదల చేయించినటువంటి ఒక దుర్మార్గ నైజం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. పేద ప్రజలంట అమరావతిలో ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటదంట. మరి సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ నా వాళ్ళందరూ బాగుండాలని ఆయన
కష్టపడి పనిచేస్తూ ఉంటే మరి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత దెబ్బతింటదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, అహంకారంతో విర్రవీగేటువంటి వ్యక్తులకి రాబోయే ఎన్నికల్లో మీరు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాపులకి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కాపుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదా? కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు, ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, అక్క చెల్లెమ్మల జీవితాలు మెరుగ్గా ఉండడానికి సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా 34,000 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టి కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి, జనసేనని పసుపు సేనగా మార్చేయాలి అని నిరంతరం కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రోజన్నా సరే కాపులకి మేలు చేసేలాగా మాట్లాడారా? చెప్పండి. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందేదో కట్టిపడేస్తే మొయ్యడానికి ఎందుకంత శ్రమిస్తా ఉన్నారు? దీనికి గల మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో ప్రజలందరికీ ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి గురించి భజన చేయడం, బాకా ఓదడం, ఇదే పని అయిపోయింది ఆయనకి. ఇంకా ఇదే పని అయిపోయింది. ఆయన తీరు చూసి కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా కలత చెందుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎదగడో, కాపుల్లో మరొకరిని ఎదగనివ్వరు. ఆయన రాజకీయం చెయ్యడో, ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చెయ్యనివ్వరు. ఇదేం వ్యవహారం? మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉంది. కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడారా? కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో, ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? ముద్రగడ పద్మనాభం గారో, హరిరామ జోగే గారో మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరటిపండు తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనని అందుకే మార్చారా? మీరు
జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్ని టెంపరీనే. ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు. దొంగలు మాత్రమే, లేకపోతే దొంగల పక్షానో పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు, లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఆయన ఇంజనీరింగ్ చదవలేదని, ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో మోసం చేశారని, వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి. విదేశాల్లో లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి మీరు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. దొంగల్ని 420ని పక్కన నుంచో పెట్టుకొని ప్రచారం చేసేటువంటి మీకు ప్రజలు మద్దతు ఇవ్వరు. ఇంకో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాగా తగ్గాలో తెలుసు, ఎలా తగ్గాలో బాగా తెలుసు. ఎక్కడ తగ్గితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా ప్యాకేజ్ వస్తుందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే. కెమెరానో లైట్సో లేదో ప్యాకేజీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల వంక చూస్తారు, లేకపోతే ఆయన ఎప్పుడు చూడరు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుకు రారు. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోయారు. ఏ రోజైనా సరే గాజువాక నియోజకవర్గాన్ని 5 ఏళ్లలో సందర్శించారా? అక్కడున్న నాయకులతో కనీసం 10 మంది నాయకులతో మాట్లాడారా? అక్కడ ప్రజా సమస్యలను ఏ రోజైనా పట్టించుకున్నారా? భీమవరంలో కూడా ఆయన అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కట్టిస్తా, 1 ఎకరం ఇస్తా, 1 కోటి రూపాయలు విరాళం ఇస్తా అని మాట్లాడారు. ఇంతవరకు అటు గాజువాక ఇటు భీమవరం ఎప్పుడైనా సరే అక్కడ ప్రజలను గాని ఆ ప్రజల సమస్యలను గాని ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి. ఇట్లాంటి విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి. ఈయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడరు, ప్రజల కోసం పని చెయ్యరు. కేవలం చంద్రబాబు గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పని చేస్తారు ఈయన. ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, 2019 తర్వాత జనసేన పార్టీ నుంచి కేవలం కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు? కాపు నాయకులు మాత్రమే ఎందుకు వైదొలిగారు? వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏదో ఒకరిద్దరు వెళ్ళిపోయారంటే వ్యక్తిగత కారణాలు ఇంకోటి అవచ్చు, కానీ 10ల సంఖ్యలో జనసేన పార్టీలో ముఖ్యమైన కాపు నాయకులు అందరూ కూడా ఎందుకు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయారు? వాళ్ళందరినీ మీరే పంపించారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్తో కుట్ర పన్ని బయటికి పంపించేశారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఆ రోజున పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాపు నాయకుల్లో మరి తమిళనాడు సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా చింతాల పార్థసారథి గారు ఉన్నారు, మాదాస్ గంగాధరం గారు ఉన్నారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు, ఆకుల చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇలా చాలా మంది కాపు నాయకులు మాత్రమే పార్టీ నుంచి బయటికి పంపించారంటే దాని వెనకున్న కుట్ర ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
మీరు ఈ పనులన్నీ చేశారా? దీనికి సమాధానం చెప్పండి. పార్టీలో మిమ్మల్ని నిత్యం అంటిపెట్టుకుని ఉండి మీకు సేవలు చేసినటువంటి ఒక కాపు యువకుడు అంజిబాబు లాంటి వ్యక్తి కూడా మీరు ఎందుకు బయటికి పంపించేశారో సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. దీంతో పాటు హైదరాబాద్ పార్టీ ఆఫీసు అకౌంట్ సెక్షన్ కాలిపోయి ఏడాది అవుతుంది. ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారా? చేయించలేదా? దర్యాప్తు చేయించారా? చేయించలేదా? అకౌంట్ సెక్షనే ఎందుకు కాలిపోయింది? అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఫైల్సే ఎందుకు కాలిపోయినాయి? మీరే కాల్పించేశారా? మీరే ఆ పని చేశారా? మీరే ఆ పని చేసి అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి 42 యువకుల మీద ఆ నెపం నెట్టి వాళ్ళని బయటికి పంపించారా? ఆ బయటికి పంపించిన 42 మందిలో కూడా 30 మందికి పైగా కాపు యువత ఉన్నారా లేరా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. కాలిపోయిన ఫైల్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినయేనా? అందులో ఏం రహస్యం దాగుంది? ఇట్లాంటి అంశాలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం.